హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రావెలింగ్ వ్లాగ్స్. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ అయితే అయిపోండి గైస్. మన ఛానల్ గోల్ అయితే ఒకటే, రోడ్ టు 1K అనే హ్యాష్ ట్యాగ్తో కొట్టిపోండి ఒక కామెంట్స్ అంతా దద్దరిల్లిపోవాలి ఛానల్. గాయస్ మనకి 2 days నుంచి అయితే ఫుల్ వర్షాలు ఉన్నాయి. అసలు కావాలో మనం ఒక వ్లాగ్ చేద్దామని బయటకు వద్దామని చూసినా కానీ అసలు మనకి వర్షం ఆగలేని పరిస్థితి. అసలు వాన అనేది పడతానే ఉంది. మరి వ్లాగ్ ఎట్లా తీయాలి ఏందని చూసే టైంకి కాసేపు గ్యాప్ ఇచ్చింది. వ్లాగ్ అయితే వచ్చేసాం మనం చేద్దామని. మన వ్లాగ్ అయితే ఎక్కడికి ఏంది అని మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసేసి అయితే ఉంటారు గాయస్. మీరైతే లాస్ట్ జోలో చిప్ వ్లాగ్ చేసినప్పుడు చాలామంది లాస్ట్లో నేను పొటాటో చిప్స్ అని చెప్పాను. అందుకని చాలామంది ఏమంటున్నారంటే మీరు నిజంగా జోలో చిప్స్ కాదు పొటాటో చిప్స్ అని అంటున్నారు. అది నిజం కాదు, మేమేదో ఊరికనే అన్నాము వీడియో కోసం లాస్ట్లో. అది జోలో చిప్సే, కానీ నాకైతే అది తినింది మేము సాటర్డే వ్లాగ్ చేసాము. కానీ పక్కరోజు సండే సాయంత్రం కూడా నాకు కడుపు మంట అనేది అలానే ఉంది. అయితే మటుకు చాలా రిస్క్ చేసి మటుకు చేసాము ఆ వ్లాగ్ మాత్రం. వర్షాలు అయితే మరి దారుణమైన పరిస్థితి. అసలు చూసుకుంటే వైకుంఠపురం ఉంది ఇక్కడ, కావల్లో చాలా ఏరియాల్లో వైకుంఠపురంలో కానీ చూసుకున్నట్టయితే అసలు నీళ్ళు అనేవి ఇళ్లలోకి వచ్చేసాయి దాదాపుగా. పాపం చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు మాత్రం. మనకైతే గవర్నమెంట్ కూడా ఎవరు పెద్ద సపోర్ట్ అయితే ఇవ్వలేదు. మేమైతే మనోని అడిగాము, వాడైతే వ్లాగ్ అయితే తిద్దామని చెప్పాడు. ఇది ఎక్కడ తిందాంరా ఏంటంటే ఐస్ క్రీమ్ అని చెప్పాడు. ఈ చల్లి ఐస్ క్రీమ్ తింటే మాత్రం సూపర్ ఉండేది అది అని. ఇప్పుడు తీరా చూస్తే వాడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా ఇంట్లో కొనుక్కో అన్నాడు. అందుకే మనం వంటికైతే వెళ్తున్నాము. రోడ్లు అయితే మరి దారుణమైన పరిస్థితి. నీళ్లు కానీ చూసుకుంటే వెనక ఇక్కడంతా గాయస్ మీరైతే చూసారు కదా మన చేతిలో సెల్ఫీ స్టిక్ అనేది. అది మనకి ఫోన్ స్టాండ్ ట్రైపాడ్గా పనికి వస్తుంది, గిమ్మెల్గా కూడా పనికి వస్తుంది మనకి. గాయస్ మనం అయితే ఇప్పుడే లస్సీ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మనకి కోర్టు గుందలోంచి బయటికి రాగానే ఇంకా స్ట్రైట్ సెవెంత్ వాళ్ళకి వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్లోనే ఉంటుంది మనకి. లస్సీ షాప్లో అందరూ బయట నుంచి అయితే కూర్చొని తింటారు, కానీ లోపల ఎలా చేస్తున్నారని ఎవరికి తెలియదు. కాబట్టి మేము చూపిద్దామని చెప్పి మన వ్లాగ్లో వాళ్ళనైతే పర్మిషన్ అనేది అడిగాము. కానీ వాళ్ళు పంపిరన్నారు. సాటర్డే సండేస్ అలాంటి టైంలో ఏమైనా ఛాన్స్ ఉండిద్దని చెప్పారు. మనకైతే లేదు, మనకి యూట్యూబ్ ఛానల్ అన్న ఇలా అంటే వాళ్ళు ఇంకా చూపిమని చెప్పారు. సరే అని చెప్పి చూపించి మనం ఇంకా లోపలికైతే వెళ్తాము. అనదర్ లెవెల్లో ఉంటుంది లోపల. మీకు మెనూస్ అయితే చూపిస్తాను చూడండి. 3 menus ఉన్నాయి మొత్తం. ఆ మెనూస్ అనేవి 3 menus 2 sides ఉన్నాయి. మీకు దాదాపుగా మెనూ కానీ చూపిద్దాం అనుకుంటే 10 నిమిషాల సేపు దాని మీదే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. మరి అయితే మీరు ఇక్కడికి వచ్చి మటుకు ట్రై చేయండి. ప్రతి ఒక్కటి 50+ ఐటమ్స్ దాదాపుగా లోపల. ఇంకోటి మనకేంటంటే ఇక్కడ ఐస్ క్రీమ్స్, థిక్ షేక్స్, మిల్క్ షేక్స్ ఇవే కాకుండా మనకు హాట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి. నట్ల చాక్లెట్ 2, బటర్ స్కాచ్, ఫడ్జ్ ఒకటి మెక్సికన్ బ్రౌనీ కదా వాడికి, మెక్సికన్ బ్రౌనీ ఒకటి అన్న. గాయస్ నిజంగా వీళ్ళైతే పర్మిషన్ అయితే ఇస్తారనుకోలేదు, కానీ వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు మనకి అది చాలా ఆనందంగా అనిపించింది. అసలు లోపలికి వెళ్తుంటే మన యూట్యూబ్ ఛానల్ చూపించి ఇలా అన్నా అంటే వాళ్ళు పంపించారు లోపలికి. ఈ అన్నం చూస్తున్నాం కదా మనకి ఇక్కడ ఐస్ క్రీమ్స్ అనేవి ఈ బాక్సుల్లో ఫిల్ చేసి వీళ్ళు లోపలికి తీసుకెళ్ళి మనకి ఇంకా ఎక్స్ట్రా నట్స్ కానీ క్రీమ్స్ కానీ ప్రతి ఒక్కటి లోపలే యాడ్ చేస్తారు. మనకి చూపిస్తాను మీకు. ఇప్పుడు లోపలికి వచ్చేసాను. వీళ్ళు లోపలైతే మొత్తం చూపిద్దని చెప్పారు, పర్మిషన్ ఇవ్వలేదు మనకి. ఇంక అందుకే మీకు ప్రతి ఐటెం చూపించలేకపోతున్నాం లోపల. చూడండి ఇంక అంతా మనం కూడా అతను లోపలికి వెళ్ళిపోదాం. వెనకాల వీడియో తీసుకుంటా. ఆ బాక్స్ అయితే మా వాళ్ళు లోపలికి తీసుకురాలంట వాళ్ళు, కానీ మన వీడియో కోసం మనం అడిగాం కాబట్టి ఆ బాక్స్ లోపలికి తీసుకొచ్చి దాన్ని కట్ చేసి మనకి ఇక్కడ క్రీమ్ అనేవి ఫిల్ చేస్తున్నారు. మామూలుగా అయితే బయట క్రీమ్స్ అనేవి వేసుకొని వచ్చేస్తారు లోపలికి. ఈ ప్యాన్ అయితే హీట్ అయిపోతుంది కదా, మీకు ఇది ఏందనేది అర్థం కావట్లేదు. మనకైతే సిజ్లర్ బ్రౌనీ అనే ఐటమ్ వాళ్ళే ప్రిఫర్ చేశారు, వీడియోకి బాగుంటుంది అని చెప్పి వాళ్ళే ప్రిఫర్ చేసి మనకు తీసుకోమని చెప్పారు. సరే అన్న తీసుకుంటామని చెప్పి మేమే తీసేసుకున్నాం. దీనికైతే వాళ్ళు ఎటువంటి బిల్ అనేది మన దగ్గర ఛార్జ్ అయితే చేయలేదు, మనకి ఇది ఫ్రీగానే ఇచ్చారు. ఎట్లా చెప్పమ్మా?
గాయస్ మీరైతే చూస్తున్నారు కదా స్క్రీన్ మీద మనం ఆర్డర్ చేసిన 5 ఐటమ్స్ తీసుకొచ్చేసారు. సిజ్లర్ బ్రౌనీ ఒకటి, నట్ల చాక్లెట్ 2, డ్రై ఫ్రూట్స్ అండ్ బటర్ స్కాచ్. ఈ 5 ఐటమ్స్ అయితే మనం ఆర్డర్ చేసాం ఇక్కడికి వచ్చి. అది మన సిజ్లర్ బ్రౌనీ అనేది వాళ్ళు ఫ్రీగానే ఇచ్చారు. గాయస్ మీరైతే చూడండి మనం ఫుల్గా కుమ్మేస్తున్నాము. ఇక్కడ లోపల ఉండే స్టాఫ్ అంతా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోయారు ప్రతి ఒక్కరు. ఇంకా లేట్ ఎందుకు మీరు కూడా సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. గాయస్ నేనైతే ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మన ఛానల్ గోల్ అంతా ఒకటే, రోడ్ టు 1K.